ఎక్కడ అలజడి ఉంది? ఎవరి దగ్గర అలజడి ఉంది? ఓకే ఓకే వెంకటేష్ గారు కొండా రాజీవ్ గాంధీ గారు కట్ అయినట్టున్నారు. కొండా రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రెస్పాండ్ అవ్వండి. కొండా రాజీవ్ గాంధీ గారు రెస్పాండ్ అవ్వండి. విజయశేఖర రెడ్డి గారి వ్యాఖ్యలకి రెస్పాండ్ అవ్వండి సార్. ఒకటి, ఆయన కూతుర్ని ఏదో రానివ్వలేదని చెప్పేసి అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా మా మీద విష ప్రచారం చేస్తున్నారు. ముద్రగడ ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ కూడా తగాదాలు ఉంటాయి. ఎవరు అతీతం కాదు. ఇంటింటి రామాయణం ప్రతి దగ్గర ఉన్నదే, ఇదేం కాదు, కొత్త ఏం కాదు. అయితే అందులో ముద్రగడ పద్మనాభం గారు అనే వ్యక్తి ఒక మాట అంటే బతికున్నప్పుడు గాని మరణించిన తర్వాత గాని ఆయన అనుకున్న మాట ఆయన నిలబెట్టుకునేటటువంటి తత్వం, కొంచెం ఆయన పట్టుదలతో పోయేటువంటి వ్యక్తి అది. సో ఆయన రానివ్వద్దు కూతురుని అని చెప్పి కుటుంబ సభ్యులకి చెప్పారు. స్వయాన ఆయన సతీమణి ఎవరైతే ఆ అమ్మాయి వాళ్ళ తల్లి ఉన్నారో ఆవిడే రానివ్వద్దు అని చెప్పారు. ఆ అనుగుణంగానే వారి కుమారుడు గాని వారి అభిమానులు గాని అక్కడ రానివ్వలేదు. ఒకటి. రెండు, ముద్రగడ పద్మనాభం గారు బ్రతికున్నప్పుడు వారి సతీమణి వారిని వాళ్ళ అమ్మాయి ఏ విధంగా హాస్పిటల్ నుండి ఇంటికైతే ట్రీట్ చేసింది, ఇవన్నీ కూడా ఇంకా మనిషి చనిపోయిన తర్వాత మనం మాట్లాడుకోవడం అనేటువంటిది అతనికి ఇచ్చేటటువంటి గౌరవం అని నేనైతే అనుకోను. కాబట్టి ఆ మనిషి వేదన శోధన రోదన వల్ల ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు అమలు పరిచారు. దానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సంబంధం లేదు. ఒకటి. విజయశేఖర రెడ్డి గారు సమయం చాలా తక్కువ ఉంది. కంప్లీట్ చేయండి. పోలీసులు తోసారు అది ఇది అన్నారు. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయనకి ఎటువంటి గౌరవ లాంఛనాలు వద్దు. అసలు బయట జనరల్ గా ఖననం మనం దహనం చేస్తారు, కానీ ఆయన ఖననం చేయాలి, పలానా దగ్గరే చేయాలి, ఇంటి పక్కనే చేసుకున్నారు. ఎవరైనా శ్మశాన వాటికి పట్టుకెళ్తారు. కాబట్టి ఏంటంటే ఆయన కొన్ని నియమావళి అనుకున్నాడు, దాన్నే చేశారు. అయినా సరే ఆయన బతుకున్నప్పుడు అవమానించి ఆయన ఎంత నరకం చూపించారో అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా ప్రతి వారానికి 2 రోజులు ఏడుస్తాను. ఎవరు చూపించారంటున్నారు? నరకం ఎవరు చూపించారని అడుగుతున్నారు విజయశేఖర రెడ్డి గారు. విజయశేఖర్ గారు విజయశేఖర రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి. వారు చెప్తారు, వారు చెప్పనివ్వండి. ఒక్క నిమిషం. ఆయన ఏంటంటే క్రాస్ టాక్ వల్ల వెళ్ళదు. సమయం తక్కువ. ముద్రగడ పద్మనాభం గారి కొడుకుని కోడల్ని ఎలా లాఠీలతో ఇలా ప్రభుత్వ అధికారులను కొట్టించారో అవన్నీ విజువల్స్ ఉన్నాయి కదా. ముద్రగడ పద్మనాభం గారే కదా సాక్షాత్ ఆయనే కదా చెప్పాడు, మనం అనకూడదు లంబూతులు తిట్టించారని. నేను బతుకున్న ఆ రోజుని ముద్రగడ పద్మనాభం అనేవాడు చచ్చిపోయాడని చెప్పి ఆయన అన్నాడు కదా. ఆయన అనేక మంది సార్లు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు యూట్యూబ్ లో కొడితే వస్తుంది, మీరు నేను చెప్పాలి. కాబట్టి నా గౌరవ వందనం వద్దనుకున్నాడు ఆయన. ఆయన తెలుసు డిసైడ్ అయ్యాడు, ఇంప్లిమెంట్ చేశారు. సింగళూరు గారు వన్ వర్డ్ ప్లీజ్. ఇక్కడ బోండా ఉమా గారు పోయినందువల్ల కాకుండా అక్కడ మాట్లాడే మాటలు కేవలం ముద్రగడ పద్మనాభం గారికి మీటింగ్లు పెట్టడం వల్ల, రిజర్వేషన్ గురించి పోరాడడం వల్లే 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. ఏం మాట సార్ అది? ఎలా అది మీరు మీ పార్టీ అధిష్టానం మీ ఎమ్మెల్యే చూసుకోమన్నారు, వాళ్ళ సంబంధం లేదన్నారు. సింగళూరు వెంకటేష్ గారు వన్ వర్డ్ ప్లీజ్. ఇక్కడ మరి మా సమస్య మరి మీ డిబేట్ ఎందుకు పెట్టారు? అమర్ రామారావు గారు ఎందుకు మాట్లాడారు? ఓకే సమయం లేదు. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు సింగళూరు వెంకటేష్ గారు, మేడా విజయశేఖర రెడ్డి గారు, కొండా రాజీవ్ గాంధీ గారు, అదేవిధంగా ఫోన్